ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నేడు అధినేత వైఎస్ జగన్ కలుస్తుండటంతో వారిలో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన వైఎస్ జగన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ నెల 30న ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్తో భేటీ కానున్నారు. దీంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 2 బస్సుల్లో ఇప్పటికే తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. మరికొంతమంది ఈ రోజు రాత్రికి బయలుదేరనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పరంగా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై వారితో చర్చించనున్నారు. సభ్యులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్ను కలవనున్నారు. ఇవాళ జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జీవీఎంసీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2 ఎన్నికల్లో కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉంది. 4/3 పైగా సభ్యుల బలం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లు, 36 మంది జెడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు, 53 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చనిపోయిన వారితో ఏర్పడిన ఖాళీలు 11 ఉన్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ప్రతి ఒక్కరిలోనూ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఆసక్తి నెలకొంది. మొత్తం 833 మంది సభ్యుల్లో వైఎస్ఆర్సీపీకి 620 మంది వరకు సభ్యుల బలం ఉంది. కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికలో సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు సత్యబాబు గారిని గెలిపించాలి. ఇప్పటికే తెలుగుదేశం తాలూకు ఆగడాలు, వాళ్ళ తాలూకు విన్యాసాలు ఈ 60 రోజుల్లో మనం చూసాం. ఇది ఎప్పుడు మనకు అవకాశం వస్తుందని అప్పుడే కొంచెం మనం అప్పుడే సర్దుకునే మూమెంట్లో మనల్ని రసాదుగా నడిపించడం కోసం సత్యబాబు గారు వచ్చారు. కాబట్టి సత్యబాబు గారు ఇందా సూర్యబాబు గారు చెప్పినట్టు సత్యబాబు గారిని గెలిపించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుకగా విశాఖపట్నం నుంచే తొలి కానుక అందించే బాధ్యత మనందరూ తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. తగినంత బలం లేకపోయినా ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్న కూటమి అభ్యర్థికి తగిన బుద్ధి చెబుతామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.